వడ్లను తూర్పాల పట్టి 17 తేమ శాతం ఉండేలా చూసుకుని ఐపీకే కేంద్రాలకు తీసుకురావాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండలంలోని నేరేడ్పల్లి, హుస్సేన్పల్లి, సాయంపేట, మాదారిపేట, పెద్ద కోడేపాక గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీరు పీడీకి చెప్పండి, నాకు చెప్పండి, కలెక్టర్ చెప్పండి, ఆ మిల్లుల మీద చర్యలు తీసుకుంటాం. రైతు మీకు కాంటా పెట్టి రసీదు ఇచ్చే వరకునే రైతు బాధ్యత. మీకు లారీలు రాకపోయినా మీరు మాకు చెప్పండి, కలెక్టర్ చెప్పండి. చెప్తే ఒకవేళ లారీలో నేను రద్దు చేస్తాం, ఇంకోనికి ఇస్తాం. వీళ్ళందరితో మీటింగ్ పెట్టినాం మేము. కలెక్టరు, డిఎంఓ, డిఎస్ఓ, లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరు, రైస్ మిల్లు యూనియన్తో మేము డిస్ట్రిక్ట్ హెడ్స్తో నేను మీటింగ్ పెట్టి విషయాలన్నీ కూడా మీకు చెప్పినాయి. ఇమ్మీడియట్గా చర్యలు జరుగుతుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. మీరు మ్యాచ్యూర్ రాక మేము తూర్పాల పట్టాం, ఈ బట్టు తీసుకోవాలంటే అట్లా ఉండదు. ఖచ్చితంగా మీరు తూర్పాల పట్టవలసిందే, మ్యాచ్యూర్ ఉండవలసిందే. ఒకవేళ రైతు పట్టకపోతే మీరు ఎంత దోసుకుంటారో దోసుకోండి, వాడు అడుగు ఉండాలి. మరి అంతే. మరి లేకపోతే కిలంటవా, అరకిలంటవా, నువ్వు నీ ఇష్టం, వాని ఇష్టం. తూర్పాల పట్టాలనేది చెప్తున్నాం. మీరు వెనకట అమ్మ కనీసేనమ్మా, వెనకట మనం స్టూల్ వేసుకొని తూర్పాల పెట్టి బోరెంతో బట్టలు నింపుకొని గుమిలలో పోసుకొని తర్వాత అమ్ముకునేది. ఏం తెలియదు. ఇది ప్రొసీజర్. ఇది వాళ్ళు మిల్లుని దగ్గర తేడా వస్తే వాని మిల్లును మొత్తం సీజ్ చేసి మళ్ళీ లైసెన్స్ రద్దు చేస్తాం. జీవితంలో ఆ మిల్లును రివోక్ చేయము, వడ్లియం. విన్నావా? ఇప్పుడు నేను చెప్పే మాట ముఖ్యమంత్రి చెప్పినట్టు, సివిల్ సప్లై మంత్రి చెప్పినట్టు, కమిషనర్ చెప్పినట్టు లెక్క. ఇంట్లో తేడా వస్తే నేనే చూసుకుంటాను. ఓకేనా? రైట్, నమస్కారం.